అలాగే ఫామ్ 7 అంటే మనకు షిఫ్టింగ్ ఓటర్స్ కానీ దాంతోపాటు మనం లాస్ట్ టైం ఏఎస్డి లిస్ట్లో ఉన్నవన్నీ కూడా నోటీస్ ఇచ్చేసి ఈ యాబ్సెంటీ ఓటర్స్ కానీ డెడ్ ఓటర్స్ కానీ డూప్లికేట్ ఓటర్స్ కానీ కొన్ని తొలగించడం జరిగింది. సో దట్ ఫామ్ 7 అనేది 1,24,630 అని ఏర్పాటు చేసుకున్నాము. ఫామ్ 8 అంటే కరెక్షన్స్ కానీ నా పేరు తప్పుపడినాయి లేకపోతే నా అడ్రస్ తప్పుపడినాయి అవన్నీ కరెక్షన్స్ మరియు షిఫ్టింగ్ నా నేను ఇల్లు మారాను దానివల్ల నా మార్చుకోండి అని చెప్పినవి ప్లస్ మేము కొన్ని ఎక్సర్సైజ్ చేస్తూ ఫ్యామిలీ అందరినీ కూడా ఒక చోట తీసుకురావాలనే ఉద్దేశంతో సేమ్ హౌస్ నెంబర్ ఉన్న వాళ్ళందరినీ కూడా వాళ్ళ దగ్గర ఫామ్ 8 కలెక్ట్ చేసుకొని పోలింగ్ స్టేషన్ షిఫ్ట్ చేసినవన్నీ కలుపుకొని మొత్తం మనకు వచ్చిన అప్లికేషన్స్ ఆఫ్టర్ ద పబ్లికేషన్ ఆఫ్ ఫైనల్ రోల్ 3,10,979 వచ్చినాయి. సో ఇవన్నీ కూడా విల్ బి ప్రాసెసింగ్ ఇట్ అండ్ వీ విల్ డిస్పోజ్ ఇట్ ఆఫ్ బిఫోర్ మనకు 25th of April. కొత్తగా నమోదు చేసుకున్న వాళ్ళు కానీ వాళ్ళు దాంట్లో క్యాండిడేట్స్ ఎవరు వాళ్ళని కమిషనింగ్ అని చెప్తాము. వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ని ఆ మెషిన్లో పంపించడం జరుగుతాయి. అలాగే మనకు ఇంతకుముందు అవేర్నెస్ ప్రోగ్రామ్ కోసం అని మనం 371 యూనిట్స్ని మనం ట్రైనింగ్ కోసం వాడుకున్నాము. అలాగే ఈవీఎం డెమాన్స్ట్రేషన్ సెంటర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. బట్ ఆఫ్టర్ ది అనౌన్స్మెంట్ ఇవన్నీ కూడా వీ హ్యావ్ స్టాప్డ్ ఇట్ అండ్ వాట్ ఎవర్ ఇస్ వీడియోస్ ఏమేమి అవైలబుల్ ఉన్నాయో దాని ద్వారా మన ప్రజలు కూడా హౌ టు యూజ్ ఈవీఎం అనేది తీసుకువెళ్తున్నాం. పోలింగ్ స్టేషన్కి వచ్చేటప్పుడు 3,986 పోలింగ్ కేంద్రాలు మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ 15 అసెంబ్లీ సెగ్మెంట్ సంబంధించినవి 1,675 లొకేషన్స్లో ఈ పోలింగ్ కేంద్రం అనేది ఏర్పాటు చేసుకున్నాము. 3 కమిషనరేట్లో కూడా మన పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నాయి, రాచకొండ కమిషనరేట్ పరిధిలో కూడా ఉన్నాయి. సర్వేలెన్స్ కోసం మన సీసీటీవీ కెమెరాస్ ఆల్ లిక్కర్ అవుట్లెట్స్లో పెట్టుకున్నాం. ఆ ఫీడ్ మా కంట్రోల్ రూమ్కి రెగ్యులర్గా వస్తున్నాయి. అలాగే ఆ ఫీడ్ కాపీ కూడా మన ICC కూడా ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగినాయి. ఇంటగ్రేటెడ్ చెక్ పోస్ట్ అది ఇప్పుడు జరుగుతున్నాయి. 18th రోజు నోటిఫికేషన్ వచ్చేటప్పుడు మన స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ ప్రతి నియోజకవర్గం అసెంబ్లీ సెగ్మెంట్కు 9 టీమ్స్ చొప్పున అవన్నీ కూడా లేదా 3 టీమ్స్ 3 షిఫ్ట్స్లో SST టీమ్స్ 18వ తారీఖు నుంచి మన ఫీల్డ్కి వస్తాయి. ఇది స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్. ఇవి కాకుండా మనకు FSTs ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆల్రెడీ ఫీల్డ్లో తిరుగుతున్నాయి. దట్ ఈస్ ఆల్సో 9 టీం ఒక్కొక్క అసెంబ్లీ సెగ్మెంట్కు దట్ ఈస్ 15x9 అవి 135 టీమ్స్ ఇప్పుడు ఫీల్డ్లో ఉన్నాయి. 3 షిఫ్ట్స్లో అవి పనిచేస్తున్నాయి. దే ఆర్ ఆల్సో ఇంటర్సెప్టింగ్ వెహికల్స్, క్యాష్ సీషర్స్ అన్ని కూడా వాళ్ళు పోలీస్తో కలిపి చేస్తున్నారు. అలాగే కంట్రోల్ రూమ్ 1950 కూడా ఇప్పుడు 24 hours ఆపరేషన్లో తేవడం జరిగినాయి. లేకపోతే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-2999కు ఫోన్ చేస్తే కూడా ఆ కాల్స్ డైరెక్ట్గా మా కాల్ సెంటర్కు డైవర్ట్ అవుతాయి. సివిజిల్ యాప్ ద్వారా కూడా మనం వీఆర్ టేకింగ్ అప్ కంప్లైంట్స్. ఆ సివిజిల్ కూడా ఇప్పుడు అందుబాటులో వచ్చినాయి. సో అవర్ FSTs అన్నా కూడా సివిజిల్ వర్కింగ్ డేస్ రోజు మన నామినేషన్ తీసుకుంటాము. సో 11 AM to 3 PM. సో ఇప్పుడు ఫర్ ద పర్పస్ ఆఫ్ హైదరాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్ ఐ థింక్ కలెక్టరేట్లో లక్డికాపూర్లో ఉన్న కలెక్టరేట్ ఆఫీస్లో కలెక్టర్ గారు నామినేషన్ తీసుకుంటారు. అలాగే ఫర్ ద పర్పస్ ఆఫ్ సెకండ్రాబాద్ పార్లమెంటరీ సెగ్మెంట్కు జోనల్ కమిషనర్ ఆఫీస్ సెకండ్రాబాద్లో అడిషనల్ కలెక్టర్ గారు నామినేషన్ స్వీకరిస్తారు. ఫర్ ద పర్పస్ ఆఫ్ కంటోన్మెంట్ దానికి సంబంధించినది మన CEO కంటోన్మెంట్ ఆఫీస్లో CEO గారు నామినేషన్ స్వీకరిస్తారు. అలాగే మనకు వచ్చేటప్పుడు కూడా వితిన్ 100 meters రేడియస్లో only 3 vehicles will be allowed and only 5 members including the candidates will be allowed inside the RO's chamber. So candidates వచ్చేటప్పుడు including candidates only 5 members they will be allowed inside. సో దీనికి సెక్యూరిటీ డిపాజిట్ 25,000 మేము కలెక్ట్ చేస్తాము. కంటోన్మెంట్ దానికి 12,500 బికాస్ ఇట్స్ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి. అలాగే మనకు ఈసారి సీలింగ్ లిమిట్ ఫర్ ఎలక్షన్ ఎక్స్పెన్సెస్ 95 lakhs ఫర్ ద పర్పస్ ఆఫ్ లోక్సభ ఎలక్షన్స్. ఇప్పుడు మనకు జనరల్ అబ్జర్వర్స్ కానీ ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ కానీ పోలీస్ అబ్జర్వర్స్ కానీ ఆల్రెడీ వాళ్ళు అలాట్ చేశారు. అలాట్ చేసిన వాళ్ళు ఆల్రెడీ మేము టచ్ వచ్చాము. సో ఎక్స్పెండిచర్ అబ్జర్వర్స్ వాళ్ళు 18th ఎల్లుండి రోజు దే విల్ ఆల్ రిపోర్ట్ టు అస్. అండ్ దెన్ జనరల్ అబ్జర్వర్ అండ్ ది పోలీస్ అబ్జర్వర్స్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ 23rd or 24th దే విల్ కమ్ టు అస్ అని అనుకుంటున్నాము. వాళ్ళు రాగానే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, మొబైల్ నంబర్స్, వాళ్ళని ఎట్లా కాంటాక్ట్ చేయాలన్నది విధానం కూడా మీ అందరికీ చెప్పడం జరుగుతాయి. సో ఇప్పుడు మన హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో కానీ సెకండ్రాబాద్ పార్లమెంటు పరిధిలో కానీ
ఈ ఓటింగ్ శాతం అనేది చాలా తక్కువ ఉంది కాబట్టి ఇట్ ఇస్ నాట్ క్రాసింగ్. లాస్ట్ టైం 2019 ఎలక్షన్ చూసేటప్పుడు ఇట్ ఇస్ ఓన్లీ 45% మాత్రమే ఉన్నాయి. సో ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద లోయెస్ట్ ఇన్ ద కంట్రీ. కాబట్టి ఈసారి స్వీప్ యాక్టివిటీస్ చాలా పెంచి మనం చేసుకుంటున్నాము.